రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెంచలకోన సమీపంలోని రావూరు వద్ద 16 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక టెంపో ట్రావెలర్, మరో కారును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 4 స్మగ్లర్ను అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో ఆర్ఐ కె సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ ఎస్కే లింగాధర్ సురేష్ బాబు టీంలు శుక్రవారం సాయంత్రం తిరుపతి నుంచి రావూరు వరకు లోడింగ్ డంపింగ్ పాయింట్లను తనిఖీ చేస్తూ వెళ్లారు. రావూరు నుంచి ఎగువపల్లి అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 2 వాహనాలు అనుమానాస్పదంగా కనిపించడంతో అక్కడకు చేరుకున్నారు. వాహనాల్లో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తుండడంలో వారిని చుట్టుముట్టారు. కొందరు పారిపోగా 4గురిని పట్టుకోగలిగారు. వారిని తమిళనాడు తిరువన్నమలైకు చెందిన అన్వల్లగన్, చిత్తూరు టౌన్ కు చెందిన ఆసిఫ్ బాషా, ముత్తు, సెల్వంలుగా గుర్తించారు. వీరి నుంచి 16 ఎర్రచందనం దుంగలు, ఒక టెంపో ట్రావెలర్ కారు, 3 ఫాస్టాగ్లు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎస్ఐ సిహెచ్ రఫీ దర్యాప్తు చేస్తున్నారు. వీటి విలువ 40 లక్షలు ఉంటుందని అంచనా వేసినట్లు సిఐ శ్రీనివాసులు తెలిపారు. ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బందికి రివార్డుల కోసం సిఫార్సు